నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తా కథనాలు చూసుకున్నట్లయితే, ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట సమీపంలో పేలిన కారు, ముగ్గురు విషమం, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం, 9 మంది మృతి, 24 మందికి గాయాలు. చిత్రమైన శరీర భాగాలతో ఘటనాస్థలి వద్ద బీతావహ దృశ్యాలు. పేలుడు దాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు కానాలు. పేలుడు సమయంలో కారులో ఉన్న ముగ్గురి మృతి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా. ఘటనాస్థలికి హోంమంత్రి షా. ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. ఉగ్రకుట్ర కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు. కారు కదలికలపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లెడ. నిన్న ఢిల్లీలో జరిగింది ఇది. మరి ఉగ్రవాదుల కుట్రన, వేరే దగ్గర అయితే ఉగ్రవాదులను అరెస్ట్ చేసారు. మరి ఇది ఉగ్రవాదుల కుట్రేనా కాదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. పాపం 9 మంది చనిపోయారు అక్కడ. ఇంకోటి ఏంటంటే, కొంతమంది డాక్టర్లకు కూడా లింక్ ఉందని విషయం కూడా తెలిసింది. కొంతమంది 4 డాక్టర్లకు కూడా ఈ ఉగ్రవాదులతోటి లింకులు ఉన్నాయని చెప్పేసి నిన్న దర్యాప్తులా బయటపడది. అది కూడా ఒక పోస్టర్లు వేయడం వల్ల దాన్ని పట్టుకొని లాగితే, పోస్టర్ల సంగతి ఏంది అసలు అని చెప్పేసి లాగితే ఈ డాక్టర్లు బయటకు వచ్చారంట. డాక్టర్ల దగ్గర గన్నులు కూడా స్వాధీనం చేసుకున్నారంట పోలీసులు. 4 డాక్టర్ల ప్రమేయం కూడా ఉంది దీంట్లో అని చెప్పేసి దర్యాప్తులో తేలింది. భారీ ఉగ్రకుట్ర భగ్నం. 3 రాష్ట్రాల్లో 8 మంది ఉగ్రవాదుల అరెస్టు. వీరిలో 3 వైద్యులు, వారిలో ఒకరు మహిళా డాక్టర్. 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం. AK-47 రైఫిల్ మరియు పిస్తోళ్లు, టైమర్లు గుర్తింపు. మహిళా డాక్టర్ కారులో అసాల్ట్ రైఫిల్ అంట. హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్ తో కలిపి 4 వైద్యులకు ఉగ్రలింకులు. శ్రీనగర్ లో వెలిసిన పోస్టర్లపై కూపి లాగితే బయటపడ్డ కుట్ర. హర్యానా, కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్ అంట. హైదరాబాద్ లో ఉన్న 4 డాక్టర్లకు లింకులు ఉన్నాయంట. అందులో ఒక మహిళా డాక్టర్ కూడా ఉంది. దీనిపైన స్ట్రిక్ట్ గా దర్యాప్తు చేపడితే అన్ని బయటకు కొడతాయి. చూడాలి ఏమైతుంది అనేది. నిజంగానే ఇది ఉగ్రవాదులు చేసిన పనా లేకపోతే బై మిస్టేక్ జరిగిందా ఏందనేది ఈ విషయంలో, ఈ కార్ పేలుడు విషయంలో మరి ఉగ్రవాదుల లింకులే ఉన్నాయా లేకపోతే బై మిస్టేక్ జరిగిందనే విషయంలో వీళ్ళైతే బయటకు పడ్డారు ఆల్రెడీ. కానీ ఇది ఎందుకు గురించి జరిగింది అనేది ఇంకా దర్యాప్తు నడుస్తుంది అనమాట. దాని తర్వాత తెలుస్తుంది ఏందనేది. పేలుడుకు కారణం ఏంటో ఇప్పటికిప్పుడు చెప్పలేం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. అమిత్ షా. హైదరాబాద్ లో హై అలర్ట్. బస్టాండ్లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయంలో తనిఖీలు. ఢిల్లీ విమానాశ్రయంలో పరిధిలో GPS స్పూఫింగ్. విమానాలకు తప్పుడు సంకేతాలు అందినట్లు పైలట్లు ఫిర్యాదు. దర్యాప్తు చేపట్టిన NSA కార్యాలయం. విమానం కూడా తప్పుడు సంకేతాలు అందినాయంటే దీనిపైన కూడా కొంచెం గట్టిగానే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ మధ్య విమాన ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి కాబట్టి, సరే ఇది నిజంగానే ఉగ్రవాదుల పైన, అసలు GPS ఎట్లా అయింది అనేది, ఇది ఉగ్రవాదుల పైన లేకపోతే బై మిస్టేక్ జరిగిందా అనేది, సాంకేతిక లోపం అనేది కూడా బయటకు రావాల్సింది. స్ట్రిక్ట్ గా విచారణ చేస్తే అన్ని బయటకు వస్తాయి, అట్లేం లేదు. అందశ్రీ హఠాన్ మరణం. సోమవారం ఉదయం ఇంట్లోనే కుప్పకూలిన సహజ కవి. హుటాహుటిగిన గాంధీ ఆసుపత్రికి తరలింపు, అప్పటికే మృతి. ప్రభుత్వ లాంఛనాలతో నేడు ఘట్కేసర్ లో అంత్యక్రియలు. అక్కడి ఔటర్ జంక్షన్ లో ఏర్పాటు చేస్తున్న అధికారులు. లాలాపేట ఇంటి నుంచి ఔటర్ జంక్షన్ వరకు అంతిమయాత్ర. అంత్యక్రియలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో మృతదేహం. తరలివచ్చిన నేతలు, అభిమానులు ఘనంగా నివాళులు. అంత్యశ్రీ గారు ఒకప్పుడు పశువుల కాపరి. అతను పశువుల కాపరి. పశువుల లోపలనేమో మానవత్వం చూసిండు, మనుషుల లోపలనేమో పశుతత్వం చూసిండు. కాబట్టి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే పాట కూడా రాసిండు. తెలంగాణ పైన ప్రేమ, ఆయనకు తెలంగాణ పైన ఉన్న ప్రేమ, తెలంగాణ పడుతున్న గోసం చూసి తెలంగాణ కోసం ఉద్యమంలో చేరి ఉద్యమంను తారాస్థాయికి తీసుకుపోయాడు. ఉద్యమంను చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయాడు ఆయన పాటలతోటి. అందశ్రీ ఆయన నార్మల్ వ్యక్తి కాదు, ఆయన సహజ కవి అనే పేరు ఈయనకెందుకు అంటే, బాధల నుంచి పాటలు రాశాడు ఈయన. బాధను కళ్ళతో చూసి, బాధను అనుభవించి, బాధ ఎట్లుంటది అనేది ఆయన చేతులతో ఆయన పాట రూపంలో బయటకు తీసిండు. చూడండి, ఆయన ఒకప్పుడు పశువుల కాపరి. పశువుల్లో మంచితనాన్ని చూశాడు, మనుషుల్లో పశుత్వాన్ని చూశాడు. అందుకే మారిపోతుండమా మనిషి అనే చిత్రాన్ని కళ్ళకు కట్టాడు. ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు. భవనమైన రాష్ట్రమైన నిర్మాణం విలువ తెలుసు. అందుకే తెలంగాణకు గుండెల నిండా ఆర్తితో పాటుకునే రాష్ట్ర గీతాన్ని సృష్టించాడు. ఆయన బాల్యం అంతా అవమానాలు, ఆకలి దప్పులు, వాటిని అలభంగా చేసుకుని ఆకాశం అంతా ఎదిగాడు. ఆయన జీవితం అంతా కష్టాలు, కన్నీళ్లు. కానీ పేదల కష్టాలను, పల్లె కన్నీళ్లు తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు. చివరికి తన కోసం లక్షలాది మంది కన్నీళ్లు పెట్టే స్థాయికి ఎదిగాడు. వాస్తవానికి నిజంగానే కూడా ఆయన కేసీఆర్ ఉద్యమం చేసిన టైంలా, కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన టైంలా ఈయన పాటలతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయాడు. తెలంగాణ ఉద్యమం ఇంకో స్థాయికి తీసుకుపోయి తెలంగాణ పవర్ ఏందో చూపించేలాగా చేసిండు అందశ్రీ గారు. అందశ్రీ గారి పాత్ర తెలంగాణ ఉద్యమంలో చాలా మంచి పాత్ర, చాలా పెద్ద పాత్ర కూడా అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 30% ఉద్యమం కదిలిందంటే కూడా ఒక రకంగా అందశ్రీ గారి పాట వల్లనే. అంతటి విలువైన పాటలు రాసిండు ఆయన. కానీ ఈయన సడన్ గా ఇట్లా కావడం చాలా బాధాకరం. జూబ్లీస్ గెలుపు తమదంటే తామందంటున్న కాంగ్రెస్, BRS. మరి బీజేపీ ఎక్కడ పోయినట్టు? బీజేపీ వాళ్ళు అసలు గెలుసామని ఆలోచన లేదా వాళ్ళకి? వాళ్ళు కూడా ప్రచారం చేసిరుగా, వాళ్ళది రాయలేరు ఎందుకు? గట్టి పోటీ ఇస్తామంటూ బీజేపీ పార్టీ యంత్రాంగాన్నంతా నియోజకవర్గంలో మోహరించిన అధికార ప్రతిపక్షాలు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ వారం రోజులుగా ప్రచారంలోనే మంత్రులు. ముస్లింలు, BC, SC
సెటిలర్లతో మెజార్టీ తమ పార్టీదేనంటున్న కాంగ్రెస్ నేతలు. భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా. సిట్టింగ్ సీటు మళ్లీ తమదేనన్న బీఆర్ఎస్. ఉధృతంగా కేటీఆర్ హరీష్ రావు ప్రచారం. ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయని కేటీఆర్ హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై భారం. కేంద్ర మంత్రి మళ్ళా బండి సంజయ్ ప్రచారంతో ఉత్సాహం వచ్చిందంట వీళ్ళకి. ఇకనేమో చాలా మంది కూడా పోటీ ఎవరి మధ్యలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్యలో అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం మేము కూడా గట్టి పోటీ ఇస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. బీహార్ లో నేడే తుదిపోరు. 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. 3.7 కోట్ల మంది ఓటర్ల చేతిలో 302 మంది అభ్యర్థుల భవిత. 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు. నవయో ఓటర్లు 7.69 లక్షలు. బరిలో పలువురు మంత్రులు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు. వణికిస్తున్న చలిపులి. ఆసిఫాబాద్ జిల్లాలో గజగజ. ఆదిలాబాద్ జిల్లా లోకారిలో అత్యల్పంగా 10.4 డిగ్రీలు నమోదు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 10.9 డిగ్రీలు. స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలనే తాత్సారం. సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్. 10 మందిని అనర్హులుగా ప్రకటించాలని రిట్ పిటిషన్. అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు. అత్యవసర విచారణ ఏం అవసరం ఉన్నది? ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నది. పెండింగ్ వేసుకుంటా. ఇంకా అత్యవసర విచారణ ఏం అవసరం ఉన్నది? నేను రిటైర్ అయితే సుప్రీంకోర్టు ఏం బంద్ కాదు అని చెప్పి మాట్లాడారు. వరుస రోడ్డు ప్రమాదాలు. అసమర్థతకు పరాకాష్ట. టోల్ వసూలు దేనికి? ప్రజల ప్రాణాలు తీసడానికా? అనధికార డాబాల వద్ద పార్కింగ్తో ప్రమాదాలు. సుప్రీం ఆగ్రహం. తెలంగాణ, రాజస్థాన్లో జరిగిన ప్రమాదాలపై సుమోటోగా విచారణ. ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్హెచ్ఏఐ కేంద్రానికి నోటీసులు. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. నిజంగానే చాలా దాబాలు కూడా రోడ్డుకు దగ్గర. అదే రోడ్డుకు ఇన్ని ఫీట్ల వరకు దూరంగా హోటల్ ఉండాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ కండిషన్ ఎవరు ఫాలో అవుతలేరు. రోడ్డుకు కొంచెం ఒక 10-20 ఫీట్ల దూరంలోనే హోటల్ పెట్టేస్తున్నారు. కథం బండ్లు తీసుకొచ్చి కార్లు తీసుకొచ్చి రోడ్ల పొడతనే పెట్టేస్తారు. దానివల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు దీనిపైన సీరియస్ తీసుకోవాలి. నమస్తే తెలంగాణ చూద్దాం. ఢిల్లీలో పెను ఉగ్రదాడి. భారీ విస్ఫోటంతో దద్దరిల్లిన దేశ రాజధాని. 11 మంది పౌరుల దుర్మరణం. చారిత్రక ఎర్రకోట వద్ద భారీ పేలుడు. ఉలిక్కిపడిన దేశం. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నడుస్తున్న కారులో బ్లాస్ట్. పేలుడు దాటికి ఎగిరిపడిన జనం. చిత్రమైన మృతదేహాలు. 24 మందికి గాయాలు. 22కు పైగా కార్లు, షాపులు ధ్వంసం. ఆత్మాహుతి దాడిగా అనుమానం. దేశమంతా హై అలర్ట్. రంగంలోకి ఎన్ఐఏ, ఎన్ఎస్జి. ఓ అనుమానితుని అరెస్ట్. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తామని కేంద్రం ప్రకటన. హర్యానా రిజిస్ట్రేషన్ కారు ఓనర్ గురుగ్రామ్లో అరెస్ట్. వైట్ కలర్ ఉగ్రవాదులు ఆటకట్టు. 4 డాక్టర్లు సహా 8 మంది అరెస్ట్. 2900 కిలోల ఆర్డినెన్స్ స్వాధీనం. బీదర్ నుంచి బోగస్లు. కాంగ్రెస్ బరితెగింపు. 20,000 నకిలీ ఓట్లకు భారీ కుట్ర. ఓటమి భయంతో అధికార పార్టీ నేతల అడ్డుదారి పోరాటం. బీదర్, గుల్బర్గా నుంచి 5,000 మందిని రప్పించిన కాంగ్రెస్. పాత బస్తీ ఖైరతాబాద్ నుంచి 15,000 దొంగ ఓటర్లు. 20,000 ఫేక్ కార్డుల సృష్టి. బూత్ల వారీగా సర్దుబాటు. నకిలీ ఓటర్ల తరలింపునకు డివిజన్కు ఒక షాడో టీం. కీలక మంత్రి పర్యవేక్షణలో తరలింపు. ఆయనకు సాయంగా సినిమా మిస్ వరల్డ్ ఘటనలో షాడోలంట. ఉదయం 7 గంటలకే దొంగ ఓటర్లను దింపాలని నిర్ణయం. పోలీసుల సహకారం. ఎన్నికల అధికారుల చౌద్యం. నకిలీ ఓట్ల కట్టడికి సర్వశక్తులు అడ్డొడుతున్న బీఆర్ఎస్. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం. విచ్చలుడిగా ప్రలోభ పర్వం. చీరల డబ్బల పంపిణీ. మన రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో ఓట్ల చోరీ నడుస్తున్నదని చెప్పేసి ఏమో ఆయననేమో అక్కడ పోరాడుతున్నాడు. ఇక్కడ రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ వ్యూహాలు ఏమో ఇట్లున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాలు ఎట్లున్నాయి? దొంగోట్లు సృష్టించేదాకా ఉన్నాయంట. కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకోండి. జూబ్లీస్ లో అధికార దుర్వినియోగం. విచ్చలుడిగా మద్యం, నగదు, చీరల పంపిణీ. కొందరు అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీతో తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు. హవాలా తరహాలో ఓటర్లకు డబ్బులు. చేతుల్లోనే ప్రింటర్లు, టోకెన్ల పంపిణీ. మొబైల్ సాఫ్ట్వేర్ ఎంట్రీతో ధృవీకరణ. చీకటి గదుల్లోకి తీసుకెళ్లి నగదు అందజేత. కాంగ్రెస్ మాఫియాపై ఓ జూబ్లీహిల్స్ ఓటరు పెట్టిన పోస్టులకు సోషల్ మీడియాలో వైరల్. చెక్ పోస్టులు, తనిఖీలు ఎందుకని నిలదీత. పోలీస్ బలగాల నిఘా ఏమైందని ప్రశ్న.